నీకు ఎగెనిస్ట్గా వాదించే పీపీ ఎవరో తెలుసా నీకు? నువ్వు ఆలోచించే లోపే నీ ఆలోచనలన్నీ పసిగట్టగలవాడు. నీ మీద ఉన్న ఎవిడెన్స్లన్నీ నీకు ఎగెనిస్ట్గా ఉన్న సంగతి గుర్తుపెట్టుకో. కోర్టుకెళ్ళి ఆ ఎవిడెన్స్ అన్ని ట్యాంపర్ చేయడం ఎవరి వల్ల కాదు. ట్యాంపర్ చేయమని ఎవడు అడిగాడు? జాగ్రత్తగా లాకర్లో పెట్టి దాచుకో. ఇప్పుడు నేనేం చేయాలి? నా కోసం 3 చిన్న చిన్న పనులు చేయి చాలు. ఏంటవి? సీజ్ చేసిన నా ఇల్లు నీ కంట్రోల్లోనే ఉందిగా? అవును. నా బెడ్రూమ్ విండోని విప్పదీసి మళ్ళీ బిగించు. 2 స్క్రూలు మాత్రం కింద పడి. అలా చేస్తే చెయ్యగలవా? ఆ రెండోదేంటి? నా వైఫ్ మర్డర్ అయిన రోజు మా కాలనీకి ఒక కార్పెంటర్ 7ంటికి వచ్చి 7:30కు వెళ్ళిపోయాడు. తన ఎంట్రీ సీసీటీవీ ఫుటేజ్ ఉంచి ఎగ్జిట్ మాత్రం డిలీట్ చేయి. వాడికి ఈ కేసుకి సంబంధం ఏంటి? ఆ సంగతి పీపీ కోర్టులో వాదిస్తున్నప్పుడు నీకే తెలుస్తుంది. సరే, ఆ మూడోదేంటి? మూడోది, నన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు జడ్జి నాకు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తాడు ఇంటరాగేషన్ కోసం. పీపీతో పాటు నువ్వు వస్తావు. పీపీ ఎందుకు వస్తాడు? నీ లాయర్ వస్తాడు. నేను లాయర్ని పెట్టుకోను. పీపీఏ నా లాయర్. పీపీని నా దగ్గర నుంచి మా అత్తగారి దగ్గర తీసుకెళ్ళి నా లవ్ స్టోరీ ఆవిడతో మీ పీపీకి చెప్పించు. చెప్పిస్తే పీపీ నా తరఫున వాదించి నన్ను బయటికి తీసుకొస్తాడు. పీపీ నీ తరఫున వాదిస్తాడు, ఏంటి గ్యారంటీ? నా సినిమాలు చూస్తావా? యా, ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ ఎ గుడ్ ఫ్యాన్ ఆఫ్ యూ. మీ స్క్రీన్ ప్లేని గెస్ట్ చేయడం చాలా కష్టం కదా. ఇది అంతే. నీకు ఇప్పుడేం అర్థం కాదు. నేను చెప్పినట్టు చెయ్యి. ఆ 10 కోట్లు ఇస్తావా? ఆ డౌట్ ఎందుకు వచ్చింది? అంటే అన్నీ చిన్న చిన్న థింగ్స్ కదా అని. సార్, ఇంతకుముందు మీరు టేకప్ చేసిన కేసులో ఏదైనా తప్పు చేస్తే మీరు నా తల తీసేస్తారేమో అని టెన్షన్తో భయపడి చచ్చేవాడిని సార్. కానీ వాడిని కలిసాక ఆ టెన్షన్ని వెంట్రుక ముక్కలా తీసాడు సార్. నేను ఏ ఎవిడెన్స్ని ట్యాంపర్ చేయలేదు సార్. వాడు చెప్పిన 3 చిన్న చిన్న పనులు చేశానంతే. వాళ్ళ లవ్ స్టోరీని వాళ్ళ అత్తగారితో మీకు ఎందుకు చెప్పించాడో తెలియక జుట్టు పీక్కున్నాను సార్. వాడి లవ్ స్టోరీలో ఆ మున్నా అనేవాడు ఉన్నాడన్న సంగతి మీరు నోటీస్ చేసాక అర్థమైంది సార్ వాడి స్కెచ్ ఏంటో. మీరు మున్నాగాడి మీద డౌట్తో వాడు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అంతా గ్యాదర్ చేసి అంజలి మర్డర్ జరిగిన స్పాట్కి వస్తారన్న సంగతి సిద్ధార్థకి బాగా తెలుసు. అందుకే మీరు వచ్చి లోపు నేనే ఆ విండోను ఓపెన్ చేసి మళ్ళీ ఫిక్స్ చేశాను. మీరు వచ్చి ఆ పని చేసింది మున్నాగాడి అని ఫిక్స్ అయిపోయి ఆ కాలనీ కెమెరాలో రికార్డ్ అయిన సీసీటీవీ ఫుటేజ్ మొత్తం చెక్ చేశారు. ఆ ఫుటేజ్లో మున్నాగాడి ఎంట్రీ మాత్రమే ఉంచి ఎగ్జిట్ని నేనే డిలీట్ చేశాను. మీరు వచ్చి ఆ మర్డర్ చేసింది మున్నాగాడి అని కన్ఫర్మ్ చేసుకుని ఆ ఎవిడెన్స్లన్నీ కోర్టులో సబ్మిట్ చేసి ఆ సిద్ధార్థ్ నిర్దోషిగా మీరే బయటికి తీసుకొచ్చారు.